రెడ్డిగా డీటెయిల్స్ చూస్తే దళిత జనోత్తరణ కోసం తన జీవితాంతం కృషి చేసిన మహనీయుడు బాబు జగజ్జీవన్ రామ్ అని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజశేష అన్నారు. ఇక స్థానిక ఎమ్మెల్యే శంకర్, ఇక జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్, అడిషనల్ కలెక్టర్లు, ఇతర అధికారులు దళిత సంఘ నాయకులతో కలిసి పట్టణంలోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయం బాబు జగజ్జీవన్ రామ్ చౌక్లో గల విగ్రహం వద్ద పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బాబు జగజ్జీవన్ రామ్ జీవిత చరిత్రపై పాఠశాల విద్యార్థులకు నేటి నుండి ఈ నెల 14 వరకు కూడా ఉపన్యాస వ్యాస రచన పోటీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన కృషి మరవలేనిదని అన్నారు. అలాంటి మహనీయుల సేవలను అందరం స్మరించుకోవాలని అన్నారు. పార్టీ అడుగుజాడల్లో నడవాలని సూచించారు. ఇక బాబు జగజ్జీవన్ రామ్ జాతికి అందించిన సేవలను గురించి ప్రధానంగా యువత తెలుసుకోవాలని, ఆయన మార్గాన్ని అనుసరించాలని ఎస్పీ అఖిల మహజన్ కోరారు. ఇక అదేవిధంగా దేశమంతటా కూడా ఆయన జయంతిని ఒక పండుగలా జరుపుకుంటుందని తెలిపారు. దళితుల శ్రేయస్సు కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చారని అన్నారు. హరిత విప్లవం, వ్యవసాయంలో ఆధునిక సంస్కరణలు తెచ్చిన మహనీయుడని కొనియాడారు. బాబు జగజ్జీవన్ రామ్ గారి ఆశయాలను ఈ బాబు జగజ్జీవన్ రామ్ గురించి మనం ఇప్పుడు ఈరోజు మొత్తం మన జిల్లాలో, పట్టణంలో ఒక పండుగలాగా మనం సెలబ్రేట్ చేస్తున్నాము. అందరు యూత్కి బాబు జగజ్జీవన్ రామ్ గురించి మనం చెప్పడం చాలా అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ మొత్తం లైఫ్లో వాళ్ళ స్టార్ట్ నుండి, అంటే బీహార్లో పుట్టిన తర్వాత నుండి వాళ్ళు ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ కోసం పోరాట చేశారు. దాని తర్వాత కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో డిప్రెస్డ్ క్లాసెస్ లేకపోతే దళిత్స్ గురించి వాళ్ళు ఫైట్ చేసి మన కాన్స్టిట్యూషన్లో ఏమేమి చేంజెస్ తీసుకొచ్చారు మనం యూత్కి చెప్పాలి, అది అవసరం ఉంది. అది కాకుండా కూడా మనం లాంగెస్ట్ సర్వింగ్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ మనం బాబు జగజ్జీవన్ రామ్ గారు. వాళ్ళు ఇది డిఫెన్స్ మినిస్టర్ చేసినప్పుడు మన ఇండియా పాకిస్తాన్ వార్ గెలవడం, ఆ బంగ్లాదేశ్ క్రియేట్ చేయడం, అది కాకుండా ఇంకా చెప్పాలి అంటే గ్రీన్ రెవల్యూషన్, మన బాబు జగజ్జీవన్ రామ్ గారు యూనియన్ మినిస్టర్ అగ్రికల్చర్ ఉన్నప్పుడు గ్రీన్ రెవల్యూషన్, ఏమైనా మోడర్నైజేషన్ వచ్చింది అగ్రికల్చర్లో, అది రావడం, లేకపోతే మనం సెల్ఫ్ సఫిషియెంట్ అయ్యాము ఫుడ్ గ్రెయిన్స్లో, అది చెప్పడం, అది మనం యూత్కి అన్నీ చెప్పడం చాలా అవకాశం ఉన్నాయి. ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో, ఆదిలాబాద్ పట్టణంలో మనము డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారు జయంతి 118 జయంతి జరుపుకుంటున్నాము. ఈరోజు మనం ఇక్కడ సోషల్ వెల్ఫేర్ కాంప్లెక్స్లో అక్కడ దండలు వేసి, తర్వాత ఇప్పుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ చౌక్ దగ్గర కూడా దండలు వేయడం జరిగింది. దీంతో పాటు ఇప్పుడు ఎస్టీయూ భవన్లో మనం పబ్లిక్ మీటింగ్ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ముఖ్యంగా మనం డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ వారు జీవన చరిత్ర గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. మనం ఈరోజు వారు జీవిత చరిత్రలో దళిత కోసం కానీ, బలహీన వర్గాల కోసం కానీ ఏవైతే కష్టం చేశారు, వారి న్యాయం కోసం ఏవైతే పోరాటం చేశారు, సంవిధానంలో ఏవైతే మార్పులు తీసుకొని వచ్చారో ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీంతోపాటు మొన్న మనం అందరూ దళిత సంఘం నాయకులతో పాటు మీటింగ్ కూడా తీసుకొని ఈ రోజు నుంచి 14 తారీఖు వరకు స్కూల్స్లో కూడా ఎస్ఏ కాంపిటీషన్స్ కానీ, రంగోలీ కాంపిటీషన్స్ కానీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతి ఒక్క గ్రామ పంచాయత్ ఆఫీస్లో, మండల ఆఫీస్లో, ప్రతి ఒక్క కార్యాలయంలో కూడా డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి కూడా జరుపుకుంటున్నాము. సో అందరూ కూడా ముఖ్యంగా ఇప్పుడు యూత్ కూడా డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ వారు ఏవైతే జీవిత చరిత్ర ఉన్నాయో ప్రతి ఒక్కరూ కలిసి కూడా సమాజం కోసం అభివృద్ధి చేయాలి. దాంతోనే మన డిస్ట్రిక్ట్ అభివృద్ధి కానీ, దేశం అభివృద్ధి కూడా అవుతాయి. ఎక్కడైనా భేదభావం జరగకుండా ప్రతి ఒక్కరూ అడ్మినిస్ట్రేషన్ కానీ, ప్రభుత్వం కానీ అదే దిశలో కూడా పనిచేస్తున్నాయి. మీ అందరూ బాబు జగజ్జీవన్